ఏడోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లి కౌరు ఎట్టుకొచ్చానండి. ఓ పెళ్లి సొవ్విటి అడిగారంటే మన పెళ్లి కౌరులని చెప్పేస్తానండి. మన గంగాడ వారి పెళ్లి సందరండి అదేనండి బాబా. మన గంగాడ పెద్ద అప్పలరాజు గారు ఆయన శ్రీమతి లావణ్య గారు లేరు. ఆప్యాయంగా అందరినీ పలకరించేస్తా ఉంటారు. మరి వాళ్ళ ప్రథమ కుమారుడు ముద్దుల కుమారుడు మన నాగబాబు పెళ్లిండే. ఇదిగో మంచి మనసున్నాడు, సొగసేనుడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. ఈ మాటగా మాటగానండి ఆ మాటలోను ఆ పద్ధతిలోను లక్షణంగా ఉంటాడండి. మరి ఎంతైనా మన కీర్తి శేషులు గంగాడ పెద్ద అబ్బాయి గారు ఆయన శ్రీమతి కొండమ్మ గారిలో ముద్దులు మానవుడు కదండి. ఆ మాత్రం ఉంటదండి. ఇంతకే మన నాగబాబు చేసుకోబోయే ఆ సక్కన సొక్క ఎవరంటారా? మన గౌరవరం గ్రామ వాస్తవ్యులు మన కొట్టియాడ శ్రీనివాసరావు గారు ఆయన శ్రీమతి రామణమ్మ గారు లేరు. అనురాగంతో మాట్లాడేస్తా ఉంటారు. మరి వాళ్ళ ప్రథమ కుమార్తె ముద్దుల కుమార్తె మన త్రివేణి అండి. ఇదిగో కుటుంబీలు తెలిసిన మంచి అమ్మాయి, ఎప్పుడు సిరినో సిందించే గడుసు పిల్లండి అన్నట్టు. చూసారే ఈ జంట అంతా చూడముచ్చడికి ఎంత చక్కకుందో. మరి ఈ చూడముచ్చడుకుండే జంటకి పెద్దలు వివాహం నిశ్చయించారండి. ఇంతకే పెళ్లి ఎప్పుడు అంటారా? ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖున అనగా గురువారం రాత్రి 10:59 ఇంతకే పెళ్లి ఎక్కడంటారా? మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామంలోనే మన పెళ్లికొడుకు ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. అన్నట్టు భోజనాలు అంటారా? ఆ మాటకు వస్తున్నానండి. మరి అదే రోజు సాయంత్రం 7 గంటలకే కళ్యాణ్ వేదిక వద్ద పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు, 4 కూరలు, ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మన గంగాడ వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. పైగా మన పెద్ద అప్పలరాజు గారు, లావణ్య గారు మీకోసం చాలా అరేంజ్మెంట్లు చేస్తున్నారు. మీరు రాకపోతే మా వాళ్ళు బెంగడేసుకుంటారండి. మరి మన చల్లపల్లి శ్రీని గారు ఆయన శ్రీమతి రమ్య గారు, మన గోపి గారు, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్, బంధుమిత్రులు అందరూ ప్రేమతో ఆహ్వానించేస్తున్నారండి. మీరు రాపితే మా వాళ్ళు కూడా బెంగడేసుకుంటారండి. మరి ముత్యాల పందిరిలో వేద మంత్రాల మధ్య అద్భుతంగా జరగబోతుంది కాబట్టి మరి మీరు వచ్చి ఆశీర్వదించారు అనుకోండి. మీ ఆశీర్వాదాలే మా చిరంజీవులకు శ్రీరామ రక్షండి. ఇంకా చాలా పెళ్లి అరేంజ్మెంట్లు ఉన్నాయండి. మీరు మాత్రం మర్చిపోకుండా బయలుదేరి వచ్చండి.